ఆంధ్రప్రదేశ్లో మారుమూల నుండి అంతర్జాతీయం వరకు కూడా రాష్ట్రం, దేశం, ప్రపంచం తీవ్రమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, మొత్తం అశాంతి రగులుతూ ఉంది. ప్రజలేమీ ప్రశాంతంగా లేరు. మన ఆంధ్రప్రదేశ్ని తీసుకున్న కల్తీ పాలు తాగి జనాలు చనిపోవడం, పేలుళ్ళు జరిగి జనాలు చనిపోవడం, డయేరియా వచ్చి జనాలు చనిపోవడం, మధ్యాహ్నం స్కూళ్ళలో భోజనాలు తిని జనాలు చనిపోవడం, మధ్యలో ఇంకా మధ్యలో గోళ్ళ దగ్గర, గోపురాల దగ్గర ఇవన్నీ మామూలే. ఏ విధంగా చూసినా కూడా జనాలు ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధం, ఆ యుద్ధాలు జనాలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. చివరికి తిరుపతి లాంటి చోట్లయితే సిలిండర్లే అమ్మరట. ఈ పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్లో పాలకులు మాత్రం క్రికెట్ అని కొన్ని రోజులు, కబడ్డీ అని కొన్ని రోజులు, ఇప్పుడు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఇవి అని చెప్పి వీళ్ళు రకరకాల వేషాలు, భీముని వేషం ఒకరు, ఇంకొకరి వేషం ఒకరు, యాంకర్ వేషం ఒకరు, డ్యాన్సర్ వేషం ఒకరు, రకరకాల జబర్దస్త్ స్కిట్లు వేస్తూ ఉంటే సీరియస్లీ అక్కడ వేసి పక్క నవ్వే వాళ్ళకి ఉందో తెలియదు, కానీ జనానికి మాత్రం చాలా ఎబ్బెట్టుగానే ఉంది. బహుశా నెగిటివిటీ వాళ్ళకి రీచ్ అయిందా? ఎన్నికలు ఎప్పుడైనా కనుక ఏదో 1 నెలల ముందు మనం ఏదో చెప్పి మాటలతో మాయ చేసి ఇవన్నీ అవసరం లేదు, జనానికి మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పి పాలకులు భావిస్తూ ఉన్నారు. లేకుంటే అధికారంలోకి వచ్చాక వాళ్ళకు మరో దారుందో తెలియదు, కానీ ప్రజల వ్యతిరేకతను ఎక్కడా పట్టించుకుంటలేరు. ప్రజలు ఎబ్బెట్టుగా ఫీల్ అవుతూ ఉన్నా కూడా దాన్ని కూడా ఎక్కడా వీళ్ళు పట్టించుకుంటలేరు. ప్రజలు ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం సాంస్కృతిక కార్యక్రమాలు అనేటివి, ఈ వేషాలలో కూడా మళ్ళీ ద్వేషం, అది వేరే విషయం. ఈ వేషాలు చేస్తే రద్దు చేసుకుంటే ఏమైంది? ఇప్పుడు వేషాలు వేయకుంటే ఏమైంది? అసెంబ్లీలో, మండలిలో ప్రజా కార్యక్రమం మీద, ప్రజా సమస్యల మీద విపరీతంగా చర్చించి అలసిపోయిండేది ఏముంది అక్కడ? ఏ అంశం మీద చర్చిస్తూ ఉన్నారు? ఏమి చర్చిస్తున్నదేమీ లేదు కదా. అంతా అధికార పక్షం, ప్రతిపక్షం, వాదోపవాదాలు ఏం జరుగుతున్నాయి? మామూలు కార్యక్రమాలు, వీళ్ళు బయట కార్యక్రమాలు కూడా ఎంటర్టైనింగ్ కార్యక్రమాలాగే ఉన్నాయి. మిర్చి బజ్జీలు వేసుకుంటూ, డ్యాన్సులు చేసుకుంటూ, సరే సాంస్కృతిక కార్యక్రమాలు వేస్తే వేయనియండి, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదు కదా. రాంగ్ టైంలో వేషాలు కదా ఇవన్నీ. మన క్రికెట్, కబడ్డీలు ఆడేటప్పుడే తీవ్ర వ్యతిరేకత కనిపించింది జనం నుంచి. ఈరోజు మళ్ళీ జబర్దస్త్ స్కిట్లు వేస్తూ ఉన్నారు. జనం ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడ ఇవన్నీ ఏంటి అని జనం మాట. చాలా చాలా ఎబ్బెట్టుగా ఫీల్ అవుతున్నారు జనం. బాబోయ్, ఆ వేషాలేంటో, ఆ పర్ఫార్మెన్స్లు ఏంటో, ఎంజాయ్ చేస్తున్నారని అయితే జనం అనుకుంటున్నారు. ఇదైతే ఫ్యాక్టు. కోర్స్ ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఇదైతే ఇంకా డబల్ ఫ్యాక్టు. అనుభవించు రాజా ఈ పాట పెట్టేదండి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంలో ఇది కూడా పెట్టింటే బాగా సెట్ అయ్యేది కదా మాస్టరు. అనుభవించు రాజా